నమస్తే అండి. తమిళ ప్రజలు ఎంత గొప్ప వాళ్ళంటే తమిళనాడులో సినిమా యాక్టర్లని దేవుళ్ళుగా చూస్తూ ఉంటారు. కానీ ఆంధ్రాలో మాత్రం సినిమా యాక్టర్లని అతి నీచంగా చూస్తూ ఉంటారు. చాలా ఎట్టకారంగా మాట్లాడతారు. చివరాఖరికి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్కి తమిళనాడులో గుడులు ఉన్నాయి. ఆ రజనీకాంత్ గారు ఎన్టీఆర్ గారిని ఏదో పొగిడాడని చెప్పేసి వైసీపీ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఆయన గురించి కూడా నీచంగా మాట్లాడారు. కానీ అక్కడ అలాంటివి జరగవన్నమాట. తమిళనాడులో హీరోలు కావచ్చు, హీరోయిన్లని కావచ్చు, సినిమా హీరోలకి అదే వాళ్ళకి అభిమానులంతా కూడా గుడులు కడతా ఉంటారు. అదే ఆంధ్రాలో కోట్లు దానం చేసిన, అలాగే మంచి దానం చేసిన, పేదవర్గాలకి సపోర్ట్ చేసి, నిలువు నీడలేనటువంటి వ్యక్తులు కుటుంబాలన్నిటికీ కూడా ఒక ఆదరాభిమానాలు చూపించే విధంగా నిలబడిన, పాముకి పాలు పోచిన మాదిరి ఈ చూపించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన్నే కాటేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కౌలు రైతులకి సొంత డబ్బు ఇచ్చినాడు పవన్ కళ్యాణ్. ఫ్లడ్స్ వస్తే అందరికంటే ముందు రియాక్ట్ అయ్యి కోట్లు ఇచ్చింది పవన్ కళ్యాణ్. తను అధికారంలో లేనప్పుడు కొన్ని వందల కోట్ల రూపాయలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. 10 నుంచి 100 కోట్ల రూపాయలు డొనేట్ చేసినటువంటి వ్యక్తి పవన్. కానీ తమిళనాడులో చూడండి, మీరు విజయ్ ఇన్ని కోట్లు డొనేట్ చేశారని ఎక్కడ కూడా ఉండదు. చివరాఖరికి తమిళనాడుకి ఫ్లడ్స్ వచ్చినా, కర్ణాటకకి, కేరళకి ఫ్లడ్స్ వచ్చినా కానీ స్పందించే వ్యక్తి పవన్ కళ్యాణ్. కానీ ఆ వ్యక్తి మనకు నచ్చదు. కానీ విజయ్ నాకు తెలిసినంత వరకు ఎప్పుడు కూడా ఏ డొనేషన్స్ పెద్ద ఇవ్వడం కూడా తెలియదు. ఆయన మీద ఈడీ కేసులు కూడా ఉన్నాయి. ఏదో కారు కొనుక్కొని ఆ కారుకి ట్యాక్స్ కట్టలేదని చెప్పేసి ఆయన మీద కేసులు పెట్టి దాని మీద కూడా ఆయన వెంటాడినారు. ఆయన సినిమాల మీద కూడా వెంటాడినారు. ఇంత చేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి మాత్రం 2 చోట్ల ఇచ్చినారు. కానీ విజయ్కి మాత్రం అక్కడ అత్యద్భుతమైన స్థానాలు ఇచ్చినారు. అంటే ఇక్కడ విజయ్తో కంపేర్ చేయడం కాదు, కానీ ఆంధ్ర మైండ్ సెట్ ఎలా ఉంటుంది, తమిళ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం.